Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, నాకు పాట అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం, సాహిత్యం అంటే ఇష్టం, కానీ అప్పట్లో నాకు అసలు నేనేం చేయాలి, నేనేం అవ్వాలి, నాకంటూ ఒక డైరెక్షన్, ఒక దిశా నిర్దేశం ఏమీ చేయలేదు, ఎవరు చేయలేదు కూడా. మీకు పాట మాత్రం నేర్పించారు, బట్ ఎటువైపు వెళ్ళాలి, ఏ దారి నాది, నాకు వాట్ షుడ్ ఐ డూ అన్నది ఒక కాన్ఫ్లిక్ట్ ఉండేది. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు ఎంత కాలంలో మీరు ఫిగర్ అవుట్ చేయగలిగారు? అంటే ఇటువైపు నేను వెళ్తున్నాను, ఇది నా దారి అని మీకు? నేను సీతయ్య టైప్, నేను నా తెక్క ఎక్కువ. ప్రధానంగా ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చే సమయానికి నాకు 21 సంవత్సరాలు. డిగ్రీ పూర్తయిన తర్వాత నేను హైదరాబాద్ రావాలనుకోవడానికి ప్రధానమైన కారణం మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. ఆయన తీసిన శంకరాభరణం సినిమాలో పాటకి మా ఊరు వ్యాప్తంగా నాకు చాలా గొప్ప పేరు వచ్చింది. ఓకే. దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ, సోపాన మధిరోహణము చేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. ఇదేం ఘంటసాల గారి గొంతులో లేదు కదా. ఇది మా ఊళ్ళో పాడుతున్నప్పుడు శంకరాభరణం స్వామియాజ్ గారు ఊళ్ళోకి వచ్చారు. వచ్చిన సమయంలో మండల బుద్ధప్రసాద్ గారికి నా తరపు నుంచి వీడు పాడతాడని ఒక ఆయన స్లిప్ పంపించారు. సరే, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, ఈ లోపల మనవాడు కాలక్షేపం కోసం ఈ పాట పాడేస్తాడని నేను పాడుతున్నాను. ఆయన ఎంట్రీ స్వామియాజులు గారు, ఆయన నిలబడి చేతులు కట్టుకుని విన్నాడు. సరదాగా ఇదేదో ముచ్చటగా ఉందని అట్లా విన్నాడు. విన్న తర్వాత నేను మామూలుగా పాడేసి కింద దిగేస్తున్నాను. లాగు నా 10th క్లాసు దిగేస్తుంటే ఆయన, ఉండవయ్యా నీతో నేను ఫోటో దిగాలి అన్నాడు. ఆయన మెడలో దండేసి ఆయన ఈ ఫోటో దిగాలని అనడంలో సర్కాస్ట్ అది కూడా తెలియదు నాకు. ఆ ఏజ్లో నేను శంకరాభరణంలో సంగీతానికి, ఆ పాటలకి నేను వీర ఫాలోయర్ని. అది నా జీవితాన్ని మార్చింది. దానికి పరోక్షంగా మహానుభావుడు విశ్వనాథ్ గారు. గొప్పవాళ్ళని మీరు ఇంటర్వ్యూలు చేసి విసిగించక్కర్లేదు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలు, వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతాం మనం. ఎలా పైకి వచ్చారండి అని అడగక్కర్లా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత, వాళ్ళ లైఫ్ హిస్టరీ, వాళ్ళు వెళ్తున్న మార్గం మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి పరిశీలిస్తే, ఓహో ఈ కమిట్మెంట్ వల్ల వీళ్ళు పైకి వచ్చారని అర్థమవుతుంది. సో అలా మీరు హైదరాబాద్ వచ్చేసారు శంకరాభరణం ఇన్స్పిరేషన్తో, విశ్వనాథ్ గారి స్ఫూర్తితో. కాబట్టి మహానుభావుల్ని మనం జాగ్రత్తగా చూస్తే చాలు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, డబ్బు సంపాదించడం కోసం అనేక మార్గాలు ఏం తొక్కలేదు విశ్వనాథ్ గారు. కల్చర్ అంటే, సంస్కారం అంటే ఇది ఈ సందర్భంగా చెప్పి తీరాల్సిందే. ఆయన ప్రతి సినిమాలోనూ ఒక అన్నమయ్య పాట ఉంటుంది, ప్రతి సినిమాలోనూ ఏదో ఒక త్యారాజు కీర్తన మన సంస్కృతికి సంబంధించిన ఇది. ఆయన సంగీత ప్రధానమైన సినిమాలోనూ సాహిత్యం మొత్తం మీద కళ చుట్టూతోనే తిరుగుతుంటాడు. ఎందుకంటే అది క్యారెక్టర్ అది. ఆయన్ని మీరు ఇన్స్పైర్ చేసి ఒక కమర్షియల్ సినిమా, అసలు బాంబులతో ఈ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో ఆయనతో సినిమాలు తీయలేరు మీరు. ఎందుకంటే ఆయన తీయాలనుకోడు. ఆయన శాంతి కాముకుడు. ఆయన సినిమాల్లో ఆయన ప్రతిదీ ఒక భాష, వాంగ్మయం, ఒక స్పష్టత, ఒక సంస్కృతి, సంస్కారం. కుటుంబాలన్నీ చూస్తున్నప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద తలెత్తుకుని చూస్తుంటాం మనం. ఎక్కడన్నా ఏ సీన్లో అన్నా ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూస్తున్నప్పుడు, ఏ సీన్లో అన్నా తలదించుకునే పరిస్థితి వస్తే డైరెక్టర్కి ఇంతకంటే అవమానం లేదు అని భావించే ఒక ఉదాత్తమైన క్యారెక్టర్ అది. సో అట్లాంటి మహానుభావులు నా ఇన్స్పిరేషన్. అందుకని వేరే పాటలు నేను సినిమాల్లో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక వెలయాల క్యారెక్టర్ ఏదో వచ్చింది, హీరో పాడాడు, లేకపోతే నిదానంగా ఘంటసాల గారు చివరి రోజుల్లో 70s వచ్చేసరికి ఆయన సినిమా సాహిత్యం పాడైపోతుంది, నేను భగవద్గీత తర్వాత నేను గోళ్ళల్లో కచేరీలు చేసుకుంటూ నేను బతికేస్తాను తప్ప నేను ఈ పాటలు పాడలేను అని ఆయనే మాట్లాడాడంటే ఎట్లాంటి పరిస్థితి ఉండేది. సో అందుకని ఇట్లా విశ్వనాథ్ గారు లాంటి మహానుభావులు, ఘంటసాల గారు ఆయన పాటలు, ఆ సాహిత్యం మీరు చూడండి. మీరు ఉత్తమ సాహిత్యానికి అలవాటు పడితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమృతానికి అలవాటు పడ్డవాడికి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి సాటిస్ఫై చేయలేరు. అంటే ఇది తెలిసి వచ్చే టైంకి మీరు ఇంకా ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నారండి? లేదు, క్లారిటీ అంటే మీకు సినిమా పాటలుగా అవకాశాలు వచ్చాయి. మీకు మొట్టమొదటి పాట మీకు దాసనారాయణరావు గారు ఇచ్చారు,
మీరు అవునా మొట్టమొదటి పాడిన పాట. ఆ తర్వాత కూడా చాలా ఇప్పుడు 200 సినిమాలు పాడారు అంటే అందులో మంచి సాహిత్యం పాటలు పాడినప్పటికీ మీకు సినిమాలకు పాటలు పాడారు. సినిమాలు పాడాను. బట్ టుడే యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ మూవీ సాంగ్స్. బట్ అప్పట్లో మీరు పాడారు. నేను అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా నేను పాడను అంటలేదండి. సినిమా పాటలు పాడతారు. సినిమా నేను అవకాశాలు వస్తే సినిమాల పాటలు నేను మధ్య మధ్యలో పాడుతూనే ఉన్నాను, నేను పాడుతూనే ఉంటాను. సినిమా అనేది నేనేమి సినిమా గ్రేట్ ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. ఇప్పుడు ఘంటసాల గారు సినిమా నుంచి కదా వచ్చింది. విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుతున్నాను, ఘంటసాల గారి గురించి మాట్లాడుతున్నాను, మా నాన్నగారు ఘంటసాల గారి పాటలకు పాడుతుంటే మాట్లాడుతున్నాను, శ్రీశ్రీ గారు, నారాయణ రెడ్డి గారు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ పరిచయాలన్నీ నా ఎన్లైటన్మెంట్ అంతా నాకు జీవితాన్ని ప్రకాశింపజేసిన వాళ్ళందరూ దాదాపుగా సినిమా వాళ్ళే. దాన్ని నేను తక్కువేం చూడలేదు. అయితే ఏంటంటే ఇట్లాంటి భగవద్గీత వైపు మీ అడుగులు వెళ్ళటానికి ఏంటి కారణం ఏంటి? ఎప్పుడు వెళ్ళారు అసలు? అది ఎలా జరిగింది? ఇన్ని సినిమా పాటలు పాడుతూ ఉన్నారు, కెరియర్ అక్కడ ఏర్పడింది, ఇన్ని వందల సినిమాల్లో పాడారు, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, అమెరికాలో కూడా మీకంటూ ఒక స్పెషల్ స్టేచర్ ఉంది. మీ పాటలు మీ మ్యూజిక్ షో కోసం అక్కడ వెయిట్ చేసేవారంట ఆ రోజుల్లో. సో అలా ఉన్న పరిస్థితుల్లో వెన్ ఇట్ భగవద్గీత హ్యాపెన్? ఇది ఖచ్చితంగా భగవద్గీత నా ప్రయత్నం కాదండి. ఇది ఎటర్నల్ అనేది కనుక మీరు ఆ సబ్జెక్ట్ని కనుక నమ్మితే మీరు ఇది ఖచ్చితంగా ఈ ఆల్ ది క్రెడిట్ గోస్ టు అంటే పరమాత్మే దీన్ని నడిపించాడు. ఏదో ఒక ఎటర్నల్ ఫోర్స్ ఏదో నా చిన్నప్పటి నుంచి కూడా దాని మీద ఒక నమ్మకం. సో అంటే పిచ్చి తపన అన్నది చెడు వైపు వెళ్ళొచ్చు, మంచి వైపు వెళ్ళొచ్చు. మనం ఏది చూస్ చేసుకుంటాం అన్నది డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్. అది బుద్ధి తీర్మానిస్తుంది. మన లోపల 2 విషయాలు ఉంటాయండి, మనస్సు బుద్ధి. మనస్సు డిస్కస్ చేస్తుంటుంది. ఒక సినిమా మధ్యలో ఉన్నాం, లేదా ఒక ప్రవచనం మధ్యలో ఉన్నాం, మనసు డిస్కస్ చేస్తుంటుంది. వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని మనం గోగుతూ ఉంటుంది. బుద్ధి ఏమంటుందంటే ఇంకో పావుగంట ఉంటే అందరూ కలిసి వెళ్ళిపోవచ్చు కదా, మధ్యలో నువ్వు లేవటం వల్ల ఇంతమందిని డిస్టర్బ్ చేసిన వాడు అవుతావు కదా అని బుద్ధి చెప్తుంటుంది. అందుకని మీరు ఆలోచించే విధానం వచ్చినప్పుడేమో వాడికి మనసు లేదంటాం. ఓకే, నా గురించి వీడు ఆలోచించట్లేదు. తీర్మానించే విషయంలోనేమో మీరు ఏ విషయం డిసైడ్ చేసుకోలేకపోతే వాడికి బుద్ధి లేదంట. సో అట్లా చిన్నప్పటి నుంచి నేను చాలా స్పష్టంగా నన్ను ఏదో ఒక బలమైన ఫోర్సు. ఎందుకు మీరు అన్నట్టుగా నేను ఇప్పుడు డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు పిచ్చి పాటల మీదే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది, మంచి పాటల మీద లేదు. ఘంటసాల గారి పాటలు వెరీ ఫ్రీక్వెంట్గా ఏం జరిగిపో ప్రోగ్రామ్స్ అన్ని నేను దాని మీదే నిలబడి ఉన్నప్పుడు అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అసలు మొత్తం అన్నీ వదిలేసి ఒక పాట మీదే నేను నా జీవనాధారం అనుకున్నప్పుడు, నా మీద ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను ఏదైనా పాడేసేయాలి కదా. ఇప్పుడు జనరేషన్ పాడుతున్నారు చూడండి, సగం వీడి పాడతాడు, సగం మైక్ జనాల్లో పెడతాడు. ఇది అదే భజన, సగం వీడి పాడి జనాలు సగం పాడడానికి కమాన్ అంటుంటాడు. వాళ్ళు ఏదో వాళ్ళు అరుస్తుంటారు. ఏంటిది అది? అదొక ఫీటా లేకపోతే పాడడం? అది పాడడం అంటే తపస్సు. అది ఒకటి తపస్సులాగా స్టేజ్ మీద పాడాలి. అది మన మనసుకి బోళంత ఆనందాన్ని కలగచేయాలి. అది శాశ్వతమైన ఆనందమై ఉండాలి. అది మన ఓదార్పునివ్వాలి. అక్కడ ఎవడన్నా డిప్రెషన్లో వచ్చుంటే వాడు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు దాదాపుగా వాళ్ళు వెంటనే ఆత్మహత్య అనుకుంటుంటారు. అందులోంచి బయటికి తీసుకురాగలగాలి. అంతుంది పాటకున్న శక్తి అంతుంది, పాటకున్న బాధ్యత అంతుంది. ఏమన్నా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు పాడుతున్నారు చూడండి, అసలు ఏమన్నా బాధ్యత ఉందే? పాట మీద ఏమైనా గౌరవం ఉందే? పాట మీద ఏమైనా లక్ష్యం ఉందే? నాకు అది చిన్నప్పటి నుంచి ఉండేది. ఇది ఎవరు చెప్పలేదు నాకు, ఇది ఎవరు చెప్పలేదు. మా రోజుల్లో యాక్చువల్గా తెలియని రోజుల్లో లే నారాజా ఇదేదో బాగుంది, ఘంటసాల వర్షను మనం పాడచ్చా అనుకుంటున్నప్పుడు ఏదో చిన్న ఒక మాట అంటే మా నాన్న డెప్ప మీద వేసి లే ఏంటో లేచేది, యూజ్లెస్ ఫెలో, మంచి పాటలు పాడాలి అన్నాడు మా నాన్న. మంచి పాటలు అంటే ఏంటి నాన్న అని అడిగాను. అప్పుడు నాన్న అన్నాడు, అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. ఇది ఒక పాటలాగా అనిపించిన ఎంత అద్భుతమైన సాహిత్యం అది. శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. మీరు లక్ష్యం వైపుకి వెళ్ళేవాళ్ళు 3 రకాలు, ఉత్తములు, మధ్యములు, అధములు. అధముడు ఏం చేస్తాడంటే అబ్బో అంత దూరం జర్నీ చేయడం చాలా కష్టం లేని ముందే ఆగిపోతాడు వాడు. మధ్యముడు ఏం చేస్తాడంటే ఇంకా సగం దూరం వెళ్ళి అబ్బో ఇంకా చాలా దూరం జర్నీ చేయాలి, అంత దూరం నా వల్ల కాదని వాడు అక్కడ ఆగిపోతాడు. ఉత్తముడు లక్ష్యం వైపుకి వెళ్ళేంత వరకు వాడు అవిశ్రాంతంగా వాడు జర్నీ చేస్తూనే ఉంటాడు. హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million subscribers. హాయ్, దిస్ ఇస్ రితు వర్మ. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన
శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.